రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ ఒక ప్రశ్న. మీరు వాల్మీకి రామాయణం గురించి చెప్తున్నారండి, కానీ మాకు విశేషంగా ఈ కాలంలో అంటే 200-300 సంవత్సరాలకు ముందు రాసిన రామచరితమానస్ తులసీ రామాయణం గురించి చెప్తారా? దానికి దీనికి ఏదైనా తేడా ఉందా? దానికి దీనికి సామాన్యంగా ఉన్నది ఏంటి అంటే, మనము ఇతిహాసంగా అంటే ఇలా జరిగింది అన్న విషయంలో పరమ ప్రమాణం వాల్మీకి రామాయణం. తులసీదాస్ ఒక సాధకుడు, ఒక యోగి, సంపూర్ణ శాస్త్ర జ్ఞానం ఉన్నవారు. ఆత్మారాం హులసీ దంపతులకు జన్మించి రత్నావళిని పెళ్లి చేసుకుని విశేషమైన జీవితాన్ని గడిపి రత్నావళి ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ గురు పరంపరను క్షేత్రతీర్థ దర్శనాలు చేసుకుంటూ విశేషంగా గురు శిష్య సంవాదాన్ని వారు దర్శించి మనకు రాముడు తారక బ్రహ్మంగా చూపించే విశేషమైన కావ్యం రామచరితమానస్. సో రామచరితమానస్ ఉపాసకులకు విశేషంగా సహకరిస్తుంది. కానీ చారిత్రక ప్రామాణికంగా తీసుకోవాలి అంటే మనకు వాల్మీకి రామాయణమే మనకు పరమ ప్రమాణం. అన్ని భాషల్లో రామాయణం ఉన్నప్పటికీ కూడా ఇతిహాసంగా రామాయణంలో ఇది జరిగిందా లేదా అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు మనము వాల్మీకి రామాయణాన్నే పరమ ప్రమాణంగా స్వీకరిస్తాము. కానీ తులసీ రామాయణానికి వచ్చినప్పటికీ కూడా మంత్రత్వం, ఎందుకంటే అవధిలో రచింపబడింది. కాశీ విశ్వనాథుల వారు సంస్కృతంలో వారు మొదలు పెట్టినప్పటికీ కూడా అవధి అంటే ప్రాకృత భాషలో కూడా మీరు రచించాలి, అది జనాలకు చేరువవ్వాలి అని వారిని అడగడంతో ఆ గురు ఉపదేశంగా కాశీ విశ్వనాథుని ఉపదేశం మేరకు అవధిలో అవధూత భాషగా యోగ భాషగా ఉన్న ఆ భాష శక్తిని తీసుకుని విశేషంగా గానం చేసుకునే విధంగా రాముణ్ణి ఒక చిన్న బాలకుడిగా, మనం ఎప్పుడు దక్షిణాదిలో కృష్ణుణ్ణి చిన్నపిల్లవాడిగా మనం కొలుచుకోవడం చూస్తుంటాము. కానీ తులసీదాస్ కావ్యాలలో రాముణ్ణి, చిన్న బాలరాముణ్ణి కూడా ఆయన అనేక విధాలుగా స్తోత్రం చేశారు. ఠుమక్ చలత్ రామచంద్ర భాజత్ పేంజనియా, ఠుమక్ చలత్ అంటూ రాముడు అలా నడిచి వెళ్తున్నాడంట. చిన్న రాముడు తప్పటడుగులు వేస్తుంటే ఎలా ఉంటుంది అని. కిల్లతి కిల్లతి ఉఠుతదాయ గిరతి భూమి లటు పటాయ, అలా తప్పడు అడుగులు వేస్తూ కింద పడుతూ లేస్తూ వెళ్తున్న రాముడిని చూసి ఆస్వాదిస్తున్నాడండి. అక్కడ చాలా కథలు ఉంటాయి. కాకభుషండి అనే ఒక యోగి కథ ఉంటుంది. ఆ కాకభుషండి కథ అనేక పురాణాల్లో కూడా వస్తుంది. ఆయన కాకిగా ఉన్న ఋషి, అంటే పూర్వజన్మల్లో విశేషమైన సాధన చేసినప్పటికీ ఆ కథలో ఒకటి ఏం చెప్తున్నారంటే, ఆయన ఉపాధి తాదాత్మ్యం లేనివారు. కాకిగా ఉన్న నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను అన్న భావం వారిలో దృఢంగా ఉంది. కొన్ని ఉపాధులకు శక్తి తక్కువ ఉన్నప్పటికీ కూడా వారి విశేష పూర్వజన్మ సాధనల వల్ల కాకభుషండి కాకిగా ఉన్నప్పుడు వారు కూడా వచ్చి బాలరామునితో ఆడుకోవడం, ఇటువంటి విశేషాలు మనకు చాలా కథలు తెలుస్తాయి పురాణాలలో. అటువంటి కథలు గురు శిష్య సంవాద రూపంలో అనేక క్షేత్రాలలో ఋషులు చర్చిస్తున్నప్పుడు అతీంద్రియమైన ఆ జ్ఞానాన్ని దర్శించి మనకు అందించిన వారు తులసీదాస్. కాబట్టి తులసీదాస్ రచనలలో మనకు ఆ రాముడు ఆ తారక బ్రహ్మమే అన్న విషయాన్ని వారు మనకు ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. లౌకికంగా చూసుకుంటే మనకు ఈ తేడా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడుతుంది. ఎందుకంటే రామాయణంలో బాబు నేను దశరథుడి పుత్రుణ్ణి అనే అంటుంటాడు వాల్మీకి రామాయణంలో రాముడు. ఇక్కడికి వచ్చేసరికి రాముడు పరమాత్మ, పరబ్రహ్మే రాముడు అన్న విషయాన్ని
మనము తులసి రామాయణంలో చూస్తాము. ఈ తేడా ఎందుకు ఉంది అంటే ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ పర్పస్ ఏంటి అంటే ఇది ఉపాసకుల కోసం చేసిన గ్రంథం, చూపించిన మార్గం. అది చారిత్రకంగా మనకు మానవ జీవితంలో ఏ విధంగా నడుచుకుంటే మనము మన జీవితాలను సీతారాముల్లాగా ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళి మన గుణగణాలను అభివృద్ధి చేసుకోవచ్చు అన్న కోణంలో అది మనకు విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రాముణ్ణి ఆస్వాదించిన తులసీదాస్ అనేక విధాలైన సాహిత్యాలను మనకు అందించారు. తులసీదాస్ రామచరితమానస్లోని ధ్యాన శ్లోకాన్నే మనం హనుమాన్ చాలీసాలో కూడా ఉపయోగిస్తూ శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘుభర్ విమల జశో జోదాయక్ ఫలచారి. ధర్మార్థ కామ మోక్షాలు అయిన ఫలచారి, 4 విధాలైన ఫలాలను అందించేదిగా వారు మంత్ర సంహితా గ్రంథాల సారాన్ని ఇందులో నిక్షిప్తం చేసి మనకు అందించడం జరిగింది.